నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను పరామర్శించకూడదని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆ పక్కనే డిఐజీ కూడా ఉన్నాడు. ఎస్పీ గారు మురళీకృష్ణ, డిఐజీ విశాల్ కొన్ని ఇద్దరితో కూడా మాట్లాడాను. నేను అక్కడికి వెళ్తున్నాను, మా కార్యకర్తలు వాళ్ళు వెళ్ళొద్దు, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. నాకు అర్థం కాలేదు, నేనన్నా పాకిస్తాన్ పోతున్నానా? మీరు చూశారు కదా ఏం జరిగిందో. పోలీసు వచ్చి డిఎస్పీ వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీస్ కార్ ఎక్కించారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఎక్కడున్నాం మనం? నేను ఒక అభ్యర్థిగా, నేషనల్ పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతన్ని కొడితే అతన్ని చాలా ఇబ్బందులు, కాళ్ళతో చెప్పులతో కొట్టారు డైరెక్ట్గా బూడి ముత్యాల నాయుడు. అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే ఆ గ్రామంలో నేను ఉన్నంతసేపు ఏమీ చేయలా. ఎప్పుడైతే పోలీసు ఈ 5-6 మంది అక్కడ 5-6 మంది పోలీసు నన్ను మొత్తం ఎత్తుకొని జీపులో పడేస్తే అప్పుడు ఏం చేశారు, వచ్చి మొత్తం జీప్ చుట్టుకున్నారు. జీప్ చుట్టుకొని అక్కడ గొడవ చేసి మొత్తం కార్లన్నీ ధ్వంసం చేశారు. ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకు తెలియాలి. అంటే నేను ఒక మాట అక్కడ చెప్పినంటే తెలుగుదేశం కార్యకర్తలు చేతకాని వల్ల, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేతకాని వల్ల, జనసేన కార్యకర్తలు చేతకాని వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇది మంచిది కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని పోలీసులకు సహకరిస్తే అప్పుడు వీళ్ళు రెచ్చిపోయి నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళని. నేను ఆ గ్రామంలో దాదాపు 3 గంటల సేపు ఉంటే అక్కడ ఉద్రిక్త ఉందని మీకు తెలిసి నన్ను ఎల్లొద్దని చెప్పేటప్పుడు నేను అనకాపల్లి ఎస్పీకి చెప్పాను, డిఐజీకి చెప్పాను, డిఎస్పీకి చెప్పాను. ఎందుకు కనీసం 10 మంది పోలీసులు లేరా ఈ జిల్లాలో? ఈ జిల్లాలో కనీసం 10 మంది పోలీసులు లేరా? అంటే అతను ఒక డిప్యూటీ సీఎం, అతను ఏమి చెబితే అది జరగాలని పోలీసులు మీరు వారి మోకాళ్ళ చేతుల కింద నీళ్లు ఒక్క మాట రెచ్చగొట్టగా నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో. మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ అబ్బాయిని కొట్టారు, ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేస్తానని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు? నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా? ఈ పోలీసు అలాంటి వల్ల కాదా? అక్కడ బూడి ముత్యాల నాడు డైరెక్ట్గా వచ్చి కారు అద్దాలు పోలగొట్టింది చూసాం, అందరూ రికార్డు చేసుకున్నారు. అతను డిఎస్పీ సాక్షిగా, మీడియా సాక్షిగా నేను వెళ్లే వెహికల్కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని బూడి ముత్యాల నాయుడు కూర్చున్నాడా లేదా? మీరు చూశారో లేదా? మరి ఏం చేస్తా మరి పని ప్రజాస్వామ్యంలో? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీన్ని అంత ఈజీగా వదలను. రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి. ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను. ఎవరు ఓటేస్తారో నేను, ఎందుకంటే మంచిగా పోయా పోలీసును చూసిన. ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకొని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగమను. నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించినోడు లేదు, నాకన్నా మించినోడు లేదు. మీరు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసు నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నేను ఏం తప్పు చేశానండి? నా కార్యకర్తను కొడితే, నా కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా? అతని బూడి ముత్యాల నాయుడుకు సలాం కొడతారా? ఏంటి ఇది? ఇదే పోలీస్ వ్యవస్థ? నేను చూస్తూ ఊరుకోవాలా? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా చేసిన దందా ఇదేనా? అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు? ప్రతి ఒక్కరి ఫోటోలు ఉన్నాయి. అక్కడంతా ఇసుక దందా చేసి ఇతని కింద పనిచేసి